మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దేశ తొలి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ 107వ జయంతి వేడుకలను ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దేశ తొలి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ 107వ జయంతి వేడుకల్ని ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వినోద్ నాయకులు కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేత, కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక్కు మహిళగా పేరుగాంచిన ఇందిరాగాంధీ జయంతి వేడుకల సందర్భంగా ఎమ్మెల్యే గడ్డం వినోద్ మాట్లాడుతూ స్వర్గీయ ఇందిరాగాంధీ దేశ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని కొనియాడారు. ఆమె పాలనలో బడుగు బలహీన వర్గాలకి ఎంతో మేలు జరిగిందన్నారు. ఇందిరాగాంధీ దేశానికి చేసిన సేవల్ని, చేపట్టిన సంక్షేమ పథకాల్ని గుర్తు చేసుకుంటూ ఈ రోజు జయంతి వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. తమ తండ్రి కాకా వెంకటస్వామితో ఇందిరాగాంధీకి రాజకీయంగా మంచి సత్సంబంధాలు ఉండేవని గుర్తు చేసుకున్నారు. ఉండండి మీరు ఇంపార్టెంట్ అందరికీ ముందు రండి కేక్ తినాలి పక్క పోవాలి అయిపోయింది. ఈ రోజున స్వర్గీయ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారి పుట్టినరోజు 107 అంటే 1917లో పుట్టి ఆమె 31 అక్టోబర్ 1984లో ఆమెకు కాలం నడిచింది. ఆమె చేసిన సేవలు భారతదేశంలో ఎల్లప్పుడూ గుర్తుంటుంది. ఆమె చేసిన మంచి పనులు ప్రత్యేకంగా మన భారతదేశంలో ఆ టైంలో 1967-68లో ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఉండే 40 ఏళ్ల లోపలనే ఆమె ప్రైమ్ మినిస్టర్ పొజిషన్ తీసుకుంది. ఆ టైంలో నేషనలైజ్డ్ బ్యాంక్స్ని ఒక పెద్ద ఎత్తున ప్రజలకు ఒక సేవ కావాలన్న ఒక కార్యక్రమాన్ని దగ్గర 20 బ్యాంకులను నేషనలైజ్ చేసింది. అప్పుడు రాజకీయాలు రకరకాల ప్రిన్స్లీ స్టేట్స్ కూడా ఉండే, వాళ్ళకు కూడా లిబరేషన్ ఇప్పించింది. ప్రభుత్వంలో జై జవాన్ జై కిసాన్ అనే స్లోగన్ కూడా పెట్టి అప్పుడు ఇందిరాగాంధీ గారు మన భారతదేశాన్ని నడిపించిన ఘనత కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ఆమె చేసిన సేవల గురించి, ఆమె కుటుంబం జవహర్లాల్ నెహ్రూ గారు బిడ్డ లెక్క, రాజీవ్ గాంధీ గారి తల్లి లెక్క ఉన్న మన దేశ సేవలు చేసిన ఆమెకున్న ఘనత చాలా తక్కువ మంది దొరికింది. ప్రత్యేకంగా మా నాన్నగారు స్వర్గీయ వెంకటస్వామి గారు ఇందిరమ్మతో చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే ఆమె ప్రత్యేకంగా ఎమర్జెన్సీలో తిహార్ జైల్లో అరెస్ట్ అయినప్పుడు ఆమెను జైల్లోకి వెళ్ళి బయటికి తీసుకొచ్చిన ఘనత కూడా సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత, బెయిల్ ఇచ్చిన తర్వాత తెచ్చింది నా ఘనత కూడా పెద్దలు వెంకటస్వామి గారిదే ఉండే. అప్పుడు ఆ టైంలో కాంగ్రెస్ పార్టీ హెడ్ ఆఫీస్ 24 అక్బర్ రోడ్, ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీ హెడ్ ఆఫీస్ ఉంది. ఆ టైంలో నాన్నగారికి అవకాశం ఉంటే ఇందిరాగాంధీ అమ్మకు ఇల్లు ఆయన హ్యాండ్ ఓవర్ చేసి ఎంపీగా ఉండి, సీనియర్ మోస్ట్ ఎంపీ ఉండేప్పుడు ఆయన 4వ టర్ము ఆ ఎంపీ కేటగిరీలో మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా అది యూజ్ చేసినట్టే. ఎంపీగా ఉన్నప్పుడు కూడా 24 అక్బర్ రోడ్ కూడా కాంగ్రెస్ పార్టీది. ఆ ఘనత, ఆ ఆపర్చునిటీ దొరుకుతుంది. ఇందిరాగాంధీ గారు ఇచ్చిన అవకాశాన్ని మా నాన్నగారు ఆమెతో సేవ చేసిన అవకాశం దొరికినందుకు ఆమెను ఇలా గుర్తించి కాంగ్రెస్ పార్టీ తరఫున మళ్ళొకసారి ఆమెకు జోహార్లు చెప్తూ సెలవు తీసుకున్నాం.